వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మేడ్చల్ జిల్లా మార్కెట్ యార్డ్ కమిటీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం పాల్గొన్నారు మహేందర్ రెడ్డి. ఇక మార్కెట్ కమిటీ పాలక వర్గం రైతుల అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కండ్లకోయలో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ డాక్టర్ రియాజ్, తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ ఉన్నటువంటి ఇద్దరు నాయకులకు శ్రీనివాస్ రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి మార్కెట్ కమిటీ కూడా చాలా సంతోషం. గ్రంథాలయానికి వచ్చినట్టయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మీరు అందరూ తెలుసో లేదో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ వికారాబాద్లో ఉండేది. జిల్లాలో ఏర్పడిన తర్వాత అటు రంగారెడ్డి, ఇటు మేడ్చల్, అటు వికారాబాద్ 3 జిల్లాలో కూడా గ్రంథాలయ చైర్మన్ కూడా వేసుకోవడం జరిగింది. రియాజ్ గారు కూడా వికారాబాద్ కూడా రావడం కూడా జరిగింది. ఈ చైర్మన్ అంతా కూడా వాళ్ళ బాధ్యత ఏంటంటే గ్రంథాలయాలన్నింటినీ కూడా ప్రతి మండల ఏర్పాట్లలో కానీ పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా గ్రంథాలను ఏర్పాటు చేసి వాళ్ళ విద్యార్థులందరూ కూడా చదువుకున్న వాళ్ళందరికీ మంచి అవకాశం కల్పించి మంచి పుస్తకాలు చదివే వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి. మరి గ్రంథాలయాలు వికారాబాద్ కానీ మేడ్చల్ కానీ రంగారెడ్డిలో కూడా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను ఖర్చు పెట్టి గ్రంథాలయాలు ముందు తీసుకోవాలి. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్